ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలుగా మేమందరము నీ సన్నిధానానికి వచ్చి నీ వాక్యాన్ని వినటానికి మా హృదయాలను సిద్ధపరచుకొని ఉన్నాం. ఒక విత్తనము వేసే ముందు రైతు భూమిని ఎలా సిద్ధపరుస్తాడో, నీ వాక్యమనే విత్తనము మా హృదయమనే భూమిలో పడే ముందు మేము కూడా దీనిని సిద్ధపరుచుకొని ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు వినటానికి మేము ఇష్టపడుచున్నాం. మేము లోకంలో ఉన్న కార్యాలతో గడపటానికి ఇక్కడికి రాలేదు, కానీ నిన్ను కలుసుకోవాలని వచ్చాం. నీ ప్రసన్నత అనుభవించాలని వచ్చాం. నీతో నాయనా మేము జీవించటానికి ఇష్టపడుచున్నాం. నీ కృప మాకు తోడుగా ఉంచండి. మా బలహీనతలు, మా పొరపాట్లు, మా తప్పిదములు అన్నీ నీ రక్తము క్రింద పెట్టుచున్నాం ప్రభువా. నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చెయ్యండి. మా అందరితో మీరే మాట్లాడండి. బలహీనమైన బిడ్డలని బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. కుటుంబాల్లో నెమ్మది లేకపోతే నెమ్మది అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ బాప్తిజం నీ ప్రియబిడ్డలందరికీ ఇవ్వండి. మీరే మా అందరితో మాట్లాడండి. నీ కృప మాకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. ప్రజలా, మరి ఈరోజు క్రీస్తులో దాచబడిన జీవం కంప్లీట్గా ఈ దినము చూడబోతున్నాం. ఈ రోజుతో మరి పుస్తకము కూడా మరి కంప్లీట్ చేయబోతున్నాం. ప్రజలా, మరి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా మనకి ఒక 15-16 భాగాల దాకా వచ్చింది. క్రీస్తులో దాచబడిన జీవం. మరి ఈ మెల్కీషెదెకు ఎవరు అనే వర్తమానం మనకు ఒక 20 భాగాల దాకా వచ్చింది. అయితే అవి మరి కంప్లీట్గా ఈ మెల్కీషెదెకు ఎవరు అనే వర్తమానాన్ని మనము ముగించుకొని నిన్నటి సమయంలో, రాత్రికాల సమయంలో రెండవ రాకడ మొదటి భాగం చెప్పుకున్నాం.
రెండవ రాకడ. మరి రెండవ రాకడ గురించి మరి నేను మాట్లాడాలని ప్రేరేపణ కలిగి రాత్రికాల సమయంలో మరి మీ మధ్యకి ఆ వర్తమానం తీసుకొని రావటం జరిగింది. వినండి, టేప్స్ వినండి. చాలా అద్భుతమైన వర్తమానం దేవుడు రాత్రికాల సమయంలో మనకిచ్చాడు. ఆ 4 జీవుల గురించి, ఆ అభిషేకాల గురించి అనేక విషయాలు రాత్రికాల సమయంలో మనం విని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజముగా ఏలియా మరి మొదటి రాకడికి ముందుగా ఏలియా పంపించినప్పుడు, మొదటి రాకడికి ముందు ఏలియా పంపించినట్టుగా రెండవ రాకడ ముందుగా కూడా ఏలియా పంపించబడి ఉన్నాడని దాని గురించిన యొక్క వర్తమానము రాత్రికాల సమయంలో ఇవ్వటం జరిగి ఉన్నది. అయితే ఇప్పుడు గనక మనం చూసినట్లయితే క్రీస్తులో దాచబడిన జీవం 33వ పేజీ 53వ పేరా. మరి మనకి 58, 59 పేరాల దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ దినము మనము పూర్తి చేసేసుకుందాం. హల్లెలూయా. క్రీస్తులో దాచబడిన జీవం. వెలుపట మీరు చూశారు కదా, మోషేతో దేవుడు ఏం చెప్పాడంటే కొండ మీద చూపించిన నమూనా ప్రకారం ఆలయాన్ని కట్టమన్నాడు. హల్లెలూయా. దాని నుండి ఏమాత్రం తప్పిపోకూడదు. ఆ నమూనా ఎలాగా చూపబడినదో జాగ్రత్త కలిగి దాని ప్రకారంగా కట్టమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. మొత్తము అక్కడ ఎన్ని ఉన్నాయ్యా అంటే 3 ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. పరలోకంలో కూడా మనం చూసినట్లయితే ఈ 3 విధానాలుగా కనపడతాయి. ప్రైజ్ ది లార్డ్. మనము ఏం చూస్తున్నామయ్యా అంటే అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉంటున్నాడు. అక్కడ నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. ఆ అతి పరిశుద్ధ స్థలానికి ముందే పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ ఉరుములన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఆ ముందు ఉన్న దీప వృక్షంలోకి వెళ్తున్నాయి. ఆ దీప వృక్షమే 7 సంఘకాలాలు ఉన్నాయి. అక్కడ నుండి ముందు గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉన్నది. అది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ఆవరణానికి సాదృశ్యముగా ఉన్నది. అయితే అక్కడికి వెళుతున్నాయి ఈ ఉరుములు, ఈ యొక్క ధ్వనులు. ప్రజల కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం అది పరలోకపు యొక్క నమూనా. అదే విధముగా మానవుడు కూడా మనం చూసినట్టయితే శరీరం, ఈ శరీరము లోపల ఆత్మ, ఈ ఆత్మకు లోపల అంతరాత్మ లేక ప్రాణము. ప్రజల అంతరాత్మ అని అంటాం, లేకపోతే ప్రాణము అని కూడా అంటాం. ప్రజల అయితే ఈరోజు దీని మీదే సబ్జెక్టు. హల్లెలూయా. మరి చాలామంది సంఘాలకు వస్తూ ఉంటారు, వెళతా ఉంటారు. అయితే ఈ మూడిటిలో ఎక్కడో సాట ఉండాలి. హల్లెలూయా. వచ్చిన వ్యక్తి బయట ఆవరణంలో ఆ ప్లేసులో అన్నా ఉంటాడు, లేకపోతే పరిశుద్ధ స్థలము యొక్క ప్లేసులో అన్నా ఉంటాడు, లేకపోతే అతి పరిశుద్ధ స్థలము యొక్క ప్లేసులో అయినా ఉంటాడు. ఎత్తబడే వాళ్ళు ఎవరయ్యా అంటే అతి పరిశుద్ధ స్థలము యొక్క ప్లేసులో ఉండే వాళ్ళే ఎత్తబడేవాళ్ళు. మన కోరిక, మన ధ్యేయము, మన లక్ష్యము అతి పరిశుద్ధ స్థలములోకి, క్రీస్తులోకి వెళ్ళాలి. మనం క్రీస్తులో దాచబడాలి మనం. అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం
53వ పేరాలో వెలుపట అన్నాడు. వెలుపట ఏమున్నది? ఆవరణం ఉన్నది. ఆవరణానికి పైన ఏమన్నా కప్పు ఉంటుందా? ఏముండదు. ప్రజలా ఓపెన్గా ఉంటుంది. హల్లెలూయా. ఈ 3 గుంపులు మాత్రం మర్చిపోవద్దు. ఆవరణంలో ఒక గుంపు ఉంటారు, పరిశుద్ధ స్థలంలో ఒక గుంపు ఉంటారు, అతి పరిశుద్ధ స్థలంలో ఎత్తబడే గుంపు ఉంటుంది. ఈ 3 గుంపుల్లో ఎక్కడో సాట నువ్వు ఉండాలి. ప్రజలా అంటే నిన్ను నువ్వు ఎక్కడ ఉన్నావో పరీక్షించుకోవాలి. వాక్యము ద్వారా పరీక్షించాలి. మనల్ని మనం వాక్యము ద్వారాగా మన జీవితాన్ని బట్టి మనం ఆవరణంలో ఉన్నామా, మనం పరిశుద్ధ స్థలంలో ఉన్నామా, మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళామా అనేది మనల్ని మనం పరీక్షించుకునే సమయం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎత్తబాటు కొరకు ఆశపడిన వాళ్ళే కదా. ఎత్తబడాలి అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉంటేనే ఎత్తబడేది. అందుకే ఆ క్వాలిఫికేషన్స్, ఆ అర్హతలు ఉన్నాయో లేవో ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకి తీసుకొని వస్తున్నా. ప్రైజ్ లార్డ్. ప్రవక్త చెప్పిన వర్తమానమే, నా సొంత మాటలు ఏమీ రావు. చూద్దాం. హల్లెలూయా. వెలుపట వారు ఏ విధమైన వెలుగును కలిగి ఉన్నారు? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? వెలుపట వారు అంటే ఒక గుంపు ప్రజలు. బహువచనమా ఏకవచనమా? బహువచనం. వెలుపట ఒక గుంపు జనులు ఉన్నారు. వారు ఏ విధమైన వెలుగును కలిగి ఉన్నారు? వెలుపట ఆవరణములో ఎలాంటి వెలుగుందో మీరే చెప్పండి. ఉదయం వస్తే సూర్యుడి వెలుగు, రాత్రి వస్తే చంద్రుడు నక్షత్రాల వెలుగు, ఒక్కొక్కసారి మబ్బులు పట్టినప్పుడు వెలుగు కూడా కనపడుతుందా? హల్లెలూయా. దాని గురించి దాన్ని తీసుకొని, ప్రకృతిలో ఉన్న దాన్ని తీసుకొని సంఘములో జరుగుతున్న కార్యాలతో పోలుస్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగే కార్యాలతో పోలుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఒక విశ్వాసి అనే వ్యక్తి వెలుపటి ఆవరణంలో గనక ఆగిపోయి ఉన్నాడంటే అతడు ఈ విధమైన క్వాలిఫికేషన్తో ఉంటాడు అని చెప్తున్నాడు. అందుకే 53 ఈరోజు వర్తమానం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఫైనల్లో ప్రవక్త చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడాడు. ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను కోరుచున్నాను. వెలుపట వారు ఏ విధమైన వెలుగును కలిగి ఉన్నారు? వారు రాత్రి వేళ నక్షత్రాల వెలుగుంది, చంద్రుడి వెలుగును కలిగి ఉన్నారు. వారు సూర్యుని వెలుగును కూడా కలిగి ఉన్నారు. ఎలాంటి మేఘమైన వచ్చినప్పుడు ఆ వాతావరణం చికాకును కలిగిస్తుంది. మేఘం వచ్చిందనుకో ఏం కలిగిస్తుంది? చికాకు. ఆరాధనలో నీకు చికాకు వస్తుందంటే నువ్వు ఎక్కడున్నట్టు? బయట ఆవరణంలో ఉన్నావు అని అర్థం. వాక్యం అంటే నీకు ఆసక్తి లేదు, వాక్యం అంటే నీకు చికాకు వస్తుంది. నువ్వు ఎక్కడున్నట్టు? హల్లెలూయా. ఆవరణంలో ఉన్నట్టు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు ఎలా నడవాలో తెలియదు. హల్లెలూయా. చూస్తున్నారండి? ఆ వాతావరణం వాళ్ళకి ఏం చేస్తుంది? ఒక మేఘము అలాంటి వచ్చినప్పుడు వారికి చికాకేస్తుంది. వారు ఎలా నడవాలో కూడా ఆ గ్రహింపు, ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత ఆ జనులకు లేదు. హల్లెలూయా. ఆ అతి పరిశుద్ధ స్థలానికి ఎలా వెళ్ళాలో కూడా, ఎలా నడవాలో కూడా తెలియని జనులు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు ఎట్లా అంటే అట్లా నడుచుకుంటూ వెళ్తారా? యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఎంతో నమ్రతతో జాగ్రత్తగా
అతడు నడుస్తూ ఉంటాడు. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని ప్రజల ఆ దానిమ్మ గంటలు యెహోవా పరిశుద్ధుడు అని శబ్దాలు చేస్తూ ఉంటాయి. ఇతడు నోటిలో స్తుతి ఆరాధన ఆపకుండా చేస్తూ ఉంటాడు. ప్రజల ఇక్కడ ఒక్కసారి చూడండి, వారు ఎలా నడవాలో కూడా తెలియదు. రాత్రిపూట కొన్నిసార్లు చంద్రుడిని నక్షత్రాలను మేఘము కమ్మివేస్తుంది. మేఘాలు కమ్మివేస్తాయి. ఎప్పుడైతే ఆ మేఘాలు కమ్మేస్తుందో వారాలు కొన్ని రోజులు ఆ వెలుగు ఉండదు. లేకపోతే వారంలో కొన్ని రోజులు సూర్యుడు కూడా ప్రకాశించడు. బయట అలాంటి అనుభవాలు ఉన్నాయి సహోదరుడా అంటున్నాడు. ప్రజలా, అది నువ్వు ప్రకృతిలో చూస్తున్నావు, ఇప్పుడు దాన్ని సంఘానికి పోలుస్తున్నాడు. ప్రజలా, ప్రకృతిలో జరిగిన విషయాలని ప్రవక్త సంఘంలో ఉన్న జనులతో పోల్చి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ పేరాలోనే ఏమంటున్నాడో చూడు. అక్కడ మేఘాలు వచ్చినప్పుడు ఏ విధముగా చికాకు వస్తుందో, చిన్న చిన్న సమస్యలు ఎదురు కాగానే, హల్లెలూయా, సంఘానికి వస్తున్న నీకు ఒక చిన్న చిన్న సమస్యలు ఎదురు కాగానే నీవు వెనక్కి జారిపోతావు. ఎక్కడికి వెళ్తావంట? ఎక్కడికి వెళ్తావు? సహవాసానికి రాకుండా, సంఘానికి రాకుండా, చిన్న చిన్న సమస్యలు ఎదురవంగల్నే వెనక్కి జారిపోతావు. ప్రజలా, ఆ వెనక్కి జారిపోతున్న ఆ వ్యక్తి ఎక్కడ నిలబడ్డాడు? ఆవరణంలో ఉన్నాడు. పట్టుకుంటున్నారా? వెనక్కి జారిపోతావు, నీవు దూరముగా వెళ్ళిపోతావు. ఇక సహవాసం దగ్గర నుండి దూరముగా వెళ్ళిపోతావు. నీవు ఒక సంఘము నుండి మరొక సంఘానికి, అయ్యా నాకు ఈ సంఘములో ఇబ్బందిగా ఉన్నది, ఈ సంఘం నాకు చాలా ప్రాబ్లంగా ఉన్నది, అందుకని ఈ సంఘాన్ని వదిలేసి ఇంకొక సంఘం దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంటావు. ప్రజల్లా, వీళ్ళంతా ఏ గుంపోళ్ళు? ఎక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళు? బయట ఆవరణంలోనే ఉన్నాళ్ళు. వీళ్ళకి వాక్యపు రెవల్యూషన్ కానీ వాక్యపు ప్రత్యక్షత కానీ వీళ్ళకి తెలియదు. ఏదో వచ్చారు, సముద్రంలో వలేస్తే ఏ విధముగా ఆయా ఆ వల లోపల పట్టబడి వచ్చినాయో దొరికి బయటకు వచ్చాయో ఆ జాలర్ లాగినప్పుడు, అలాగా వీళ్ళు కూడా సువార్త అనే వలలో పట్టబడి సంఘానికి వచ్చి బాప్తిజాలు తీసుకొని ఉన్నారు. ప్రజలా, అయితే అలాంటి జనుల గురించి ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. చిన్న చిన్న సమస్యలు రాగానే, సమస్యలు రాకుండా ఉండనే ఉన్నావు. అయితే చిన్న సమస్య రాగానే వీళ్ళు దేనికి గుడ్ బై చెప్తారంటే వాక్యానికి గుడ్ బై చెబుతారు. హల్లెలూయా, ఆరాధనకి గుడ్ బై చెప్పేస్తారు. ఇక ఆరాధనని వాళ్ళు ఇష్టపడలేరు. ఆడకి రావాలన్నా, ముఖం చూయించాలన్నా వాళ్ళకి ఎంతో బాధ. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు అనుకున్నారు మేము విశ్వాసాన్ని బతుకుతా ఉన్నారు, కానీ వాళ్ళు ఆవరణంలోనే ఉన్నారని ప్రవక్త చెప్తున్నాడు. వాళ్ళు ఎన్నడూ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళలేదు, వాళ్ళు మొదట స్థలములోనే ఉన్నారు. ప్రజలా, ఏమంటున్నాడో చూడు. చిన్న చిన్న సమస్యలు ఎదురు కాగానే నీవు వెనక్కి జారిపోతావు, నీవు దూరముగా వెళ్ళిపోతావు, నీవు ఒక సంఘము నుండి మరొక సంఘానికి, ఒక స్థలము నుండి మరొక స్థలానికి తిరుగుతూ ఉంటావు. ప్రజలా, అసలు ఈ సంఘాన్ని మానటానికి గల కారణం ఏంటిరా అని వాడిని అడిగావనుకో, వాడు నాకు బాధ వేస్తుంది, లేకపోతే వ్యక్తిగతమైన కొన్ని సాకులు చెప్తాడు. హల్లెలూయా, నీకు అక్కడ వాక్యం ఏమి రాకలే, వాక్యం వస్తుంది కానీ అక్కడ కొంత ప్రాబ్లం. హల్లెలూయా, కొన్ని సమస్యల ప్రాబ్లం. అవి ఏంటి? అవి నిన్ను చికాకును కలగజేస్తున్నాయి. ఆ యొక్క మబ్బులు వచ్చినప్పుడు ఏ విధముగా
చికాకు కలుగుతుందో, హల్లెలూయా, ఆ చీకటి వచ్చినప్పుడు ఏ విధముగా చికాకు కలుగుతుందో అలాగే సంఘంలో కూడా జరుగుతుంది అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. వాళ్ళు బయట ఆవరణంలో వాళ్ళు సూర్యుడు వెలుగు కానీ, చంద్రుడి వెలుగు కానీ, నక్షత్రాల వెలుగు కానీ దాడి మీదే ఆధారపడ్డారు. హల్లెలూయా. దేవుడు ఏ వెలుగును కోరుకుంటున్నాడంటే, ఒక విశ్వాసికి సూర్యుడి వెలుగు కాదు, చంద్రుడి వెలుగు కాదు, పోని దీపవృక్షం వెలుగు కూడా కాదు. ఏ వెలుగు కావాలంటే సహజాతీతమైన వెలుగు, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వెలుగు దగ్గరికి ఒక విశ్వాసి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే వీళ్ళు ఎక్కడున్నారంటే ఇంకా సూర్యుడి వెలుగులోనే ఉన్నారు, నక్షత్రాల వెలుగులోనే ఉన్నారు, బయట ఆవరణంలోనే ఉన్నారు. వాళ్ళ విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకెళ్తల్లా. హల్లెలూయా. భేదాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళ విశ్వాసం యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, వాక్యంలో తీసుకొని వెళ్ళాలి, దేవుడితో సహవాసం కావాలి, ఆ ఎత్తపాటు కొరకు వెళ్ళాలి అని లేకుండా భేదాలు పెట్టుకొని, హల్లెలూయా, ఏదైనా బాధకరమైన వాక్యం వచ్చినా అక్కడి నుంచి గుడ్ బై చెప్పేసి, హల్లెలూయా, ఏదైనా బాధకరమైన సంఘటనలు ఉన్నా, ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడిని అన్నా, ఒక సహోదరిని ఇంకో సహోదరిని అన్నా, హల్లెలూయా, ఆ సంఘానికి మేము రాం. హల్లెలూయా. ఆడ అసలు ప్రేమే లేదు. ప్రేమ క్రీస్తు ఉన్నాడో లేదో డిక్లేర్ చేసింది నువ్వు కాదు. హల్లెలూయా. నువ్వు చూపించాలి ప్రేమని. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ ఎవరు? క్రీస్తు. తలరాయే ప్రేమ. హల్లెలూయా. ఈ చిన్న చిన్న మబ్బులు, ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, సమస్యలు రాంగల్నే వాళ్ళు సంఘాలకి గుడ్ బై చెప్తారని ప్రవక్త ముందే చెప్పాడు. నా మాటలు కావు. మీ దగ్గర వర్తమానం ఉంటే క్రీస్తులో దాచబడిన జీవం 53వ పేరా చదవండి. హల్లెలూయా. ప్రవక్త ఏం చెప్పాడో క్లియర్గా ఇక్కడే ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక చిన్న సమస్య నుంచి నువ్వు మానడానికి లేదు, సహవాసాన్ని విడిచిపెడడానికి లేదు, దేవుణ్ణి వదిలిపెడడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. అది ఎలాంటిదైనప్పటికీ కూడా నీవు ఎంత మాత్రం యేసుని వదిలిపెడతానికే లేదు. అయ్యా, ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం, అక్కడ కూడా వాక్యమేకి వచ్చేది నువ్వు చేస్తుంది తప్పు. ఇక్కడ భర్త చచ్చిపోతే నువ్వు రిలీజ్ అవుతావు. భర్త బతికున్నప్పుడు నాకు ఈ భర్త కాకపోతే ఇంకొక భర్త ఉన్నాడులే అని వెళ్ళిందనుకో ఒక స్త్రీ, ఏమవుతుంది అది? ఏమవుతుంది అది? అదేమన్నా కాపురం అవుతుందా? అదేమన్నా చట్టపరమైన క్రమం అవుతుందా? ఏమవుతుంది అది? వాక్యం అక్కడ ఉన్నప్పుడు, భర్త అక్కడ ఉన్నప్పుడు, అక్కడ నుండి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళటానికే లేదు. వెళ్ళావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒక వ్యభిచారివి అని అర్థం. అంటే అక్కడ భర్త వాక్యం వస్తుంది. భర్త ఎవరు? యేసుక్రీస్తే. వాక్యం వస్తుంది. నువ్వు వాక్యం వస్తున్నా కానీ భర్తను వదిలిపెట్టేసి ఇంకొక సంఘ కాపరి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాక్యం వింటా ఉన్నావు. అది ఏం చేస్తున్నావు అంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి ఎంత మాత్రము కూడా వాక్యము దగ్గర నుండి ఒక వ్యక్తి వెళ్ళటానికే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి వివాహము చేసుకున్నాక ఆ వ్యక్తి భర్త చచ్చిపోతే ఆ స్త్రీ మరలా పెళ్లి చేసుకునే హక్కు ఉన్నది. అది చట్టం, దేవుని చట్టం.
అక్కడ సంఘ కాపరిలో భర్త వస్తున్నాడంటే, భర్త అంటే వాక్యం, వాక్యం వస్తుందంటే అక్కడ ఎన్ని సమస్యలున్నా అక్కడ నుండి మానటానికి వీలు లేదు. ప్రైజ్ లార్డ్. భార్యాభర్తలు అరుచుకున్నారనుకో, భార్య వెళ్ళిపోయి నా భర్త నన్ను అరిశాడు కాబట్టి, తిట్టాడు కాబట్టి ఇంకొకటి దగ్గరికి వెళ్తాననిద్దా? అది వాక్యంతో కూడా అంతే, వాక్యంతో కూడా అంతే. ప్రైజ్ లార్డ్. చాలా మంది తెలియక చాలా ప్రాబ్లమ్స్, సంఘాలు వదిలిపెట్టి ఈజీగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియటల్లా వాళ్ళు బయట ఆవరణంలోనే ఉన్నారన్నాడు ప్రవక్త. అసలు వాళ్ళు లోనకి వెళ్ళలా, పరిశుద్ధ స్థలం దగ్గరికి కూడా వెళ్ళలా వాళ్ళు. హల్లెలూయా. రెండవ స్థలం ఏంటి? పరిశుద్ధ స్థలం. అక్కడ కూడా వెళ్ళలా వాళ్ళు, బయట ఆవరణంలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ గోల్, వాళ్ళ యొక్క గోల్ క్రీస్తును కలుసుకుందామని కాదు. హల్లెలూయా. వారి ఆరాధన గోల్ క్రీస్తును కలుసుకుందామని కాదు. సమస్యలు సమస్యలు. ప్రైజ్ లార్డ్. ఎన్ని ఉన్నా కానీ వాక్యాన్ని వదలకూడదు. ఇది ప్రవక్త చెప్పిన సత్యం. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యముతో నేను కట్టబడుతున్నా. ఈ వాక్యమే నా సర్వస్వం, ఈ వాక్యమే నా ప్రాణం. ప్రైజ్ లార్డ్. సేవకు పిలిచింది మీరు కాదు, నన్ను సేవకు పిలిచింది ఈయన. నమ్మకముగా సేవకు నమ్మకంగా జీవించాల్సింది ఈయనకి, నేను, నీకు కాదు. ప్రైజ్ లార్డ్. నన్ను లెక్క అడిగేది ఈయన. ఈయనకి నేను యథార్థంగా జీవించాలి, ఈయనకి నమ్మకముగా జీవించాలి. ప్రైజ్ లార్డ్. కాబట్టి వాక్యము నుండి ఒక వ్యక్తి తొలగిపోతున్నాడంటే, ఎయ్యో చిన్న చిన్న మేఘాలు రాంగల్నే సమస్యలు, మేఘాలే సమస్యలు, ఆ చిన్న చిన్న సమస్యలు రాంగల్నే అతడు వెళ్ళిపోతున్నాడంటే అతడు బయట ఆవరణంలోనే ఉన్నాడు కానీ ఇంకా పరిశుద్ధ స్థలానికి కానీ అతి పరిశుద్ధ స్థలానికి కానీ వెళ్ళలేదు. మరి బయట ఆవరణంలో ఉన్న వాళ్ళు ఎత్తబాట్లు వెళ్తారా? వెళ్ళరు. ఎత్తబాటులో వెళ్ళాలంటే పరిశుద్ధ స్థలమును దాటుకొని అతి పరిశుద్ధ స్థలముతో అక్కడికి వెళితేనే నీకు ఎత్తబాటు. ప్రైజ్ లార్డ్. సంగమా, ఈ విషయాలు పట్టుకుంటున్నావా? నువ్వు వాక్యం పట్ల ఆసక్తి నీలో రావాలి, తపన నీలో రావాలి. నా ప్రియుడిని నేను ముందుగానే వెళ్ళాలని ఆలోచన నీకు రావాలి. నిర్లక్ష్యం రాకూడదు. నిర్లక్ష్యం వచ్చిందంటే నువ్వు మొదట దానిలోనే ఉన్నావు, ఇంకా నువ్వు ముందుకు వెళ్ళలా. అదే గుర్తు. బాప్తిజం అయితే తీసుకున్నావు, విశ్వాసాన్ని పరిగణించబడుతున్నావు. అంతేగాని నువ్వు ఆవరణం నుండి పరిశుద్ధ స్థలానికి వెళ్ళలా, పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళలా. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ వర్తమానం. అందుకే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది జీవితాలని వెలిగించిద్ది, కదిలింపజేస్తుంది, బ్రతుకులను మారుస్తుంది. ఈ వర్తమానమే మార్చేది. ఏ మానవుడు కాదు, వాక్యమే మనల్ని మార్చిద్ది. ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు, చిన్న చిన్న సమస్యలు ఎదురు కాగానే నీవు అక్కడి నుండి వెనక్కి జారిపోతావు. చిన్నగా సహవాసానికి రావటం నిర్లక్ష్యం చేస్తావు. అరే ఎందుకు రాలేదు ఈ వారం? అరే ఈ వారం ప్రభురాత్రి భోజనానికి కూడా రాలేదే. రెండో వారం ఇంకొంచెం దూరం, మూడో వారం ఇంకొంచెం దూరం. ఆల్రైట్ 3 వారాలు అయిపోయినాయి, మా నాడికి వాక్యం లేదు. ఇక పూర్తిగా లోకం ముల్లై కూర్చుంటాడు. ఎండిపోతే ఆకేమవుతుంది? ముళ్ళు అవుతుంది. ఇక పొడుస్తూ ఉంటాడు. వాళ్ళ లోపం ఏమైనా ఉన్నదా? ఆ కాపర్లో ఏదైనా లోపం ఉన్నదా? ఎవడో ఒకటి దగ్గర నుంచి ఏదో ఒకటి తెచ్చుకొని ముళ్ళై పొడుస్తూ ఉంటాడు.
అసలు నువ్వు చేసిన తప్పు 3 వారాలు సహవాసం రాలేకపోయావే, నేను దౌర్భాగ్య స్థితిలో ఉన్నానే అని పశ్చాత్తాపడతాడు అక్కడ, ఏడుస్తాడా అక్కడ? నేను దేవుడి మందిరానికి ఎందుకు రాలేకపోయానని ఏడుస్తాడా? నో, ముళ్ళవుతాడు. ఇలా ముళ్ళులైన వాళ్ళతో ఇంకా 4-5 కలుపుకొని ఆ ముళ్ళులతో కూడా ఈ ముళ్ళు ఏకమై ఇక పొడుస్తూ ఉంటారన్నమాట. హల్లెలూయా. ముళ్ళే. వాడు అక్కడ బయట ఆవరణంలోనే ఉన్నాడు. హల్లెలూయా. మనం చిగిరించాలంటే, ఎండిన మోడు చిగిరించాలంటే, ఆ కర్ర చిగిరించాలంటే బయట ఆవరణంలో కాదు సహోదరి ఉండాల్సిందే, అతి పరిశుద్ధ స్థలంలో. ప్రజలా, ముళ్ళు జీవితం మారాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఎండిపోయిన అహరోను యొక్క కర్ర చిగిరించింది అతి పరిశుద్ధ స్థలంలో. నీ జీవితము కూడా చిగిరించాలంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఏదాడు ఇక లెక్క పెట్టుకుంటా ఉంటాడు. అసలు ఇడు పుట్టిందే పాపి, ఇది అర్థం కాదు. అయ్యో నేను పాపంతో పుట్టానే, నా జీవితం పాపపూరితమైనదే అని అర్థం చేసుకోడు. ఇంకొకడు పాపాలు లెక్కెత్తా ఉంటాడు. వాడు అట్ట చేశాడు, ఇటు ఇట్ట చేశాడు, ఇటు ఎవడాడు చేస్తే తీర్పు చేయాల్సింది ఆయన. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. ఆయనకి దేవునికి మధ్య సంబంధం నీకు కాదుగా, నువ్వెందుకు ముళ్ళు? ప్రజల, దేవుడికి మహిమ కలుగును గాక. భక్తి అనేది మీ కొరకు చేస్తున్నారా? నీ పక్కన వ్యక్తి కోసం చేస్తున్నావా? దేవుడి కొరకు చేస్తున్నావా? భక్తి అనేది నీకై నువ్వు ఎవరి కొరకు చేస్తున్నావు? దేవుని కొరకు కాదా? అంటే దేవుడికి నీకు మధ్య సంబంధం. ఎవరు ఎన్ని అనుకున్నా గాని అతడితో కాదు సంబంధం, దేవునితో. నీకు దేవుడికి మధ్య సంబంధం. హల్లెలూయా. అందుకే ఈ 3 రకాల గుంపు సంఘంలో ఉంటారు. ప్రవక్త వర్తమానం కూడా చెప్పాడు 3 రకాల విశ్వాసులు అని. హల్లెలూయా. ఒక సంఘంలో 3 రకాల వాళ్ళు ఉంటారని ప్రవక్త కూడా చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆవరణంలో ఉండే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధ స్థలముల దగ్గరికి వచ్చి ఆగిపోయే వాళ్ళు ఉన్నారు, ఆ ఆవరణంలోనే ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ రెండిటిని దాటుకొని వెళ్ళే చిన్న గుంపు ఉంది, వారికి వర్తమానాలు. ఆవరణము పరిశుద్ధ స్థలము దాటుకొని అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళే వారి కొరకే ఈ వాక్యాలు. అందుకే అంటున్నాడు, చిన్న చిన్న సమస్యలు రాగానే నువ్వు వెనక్కి జారిపోతావు, నువ్వు దూరంగా వెళ్ళిపోతావు, నీవు ఒక సంఘం నుండి మరొక సంఘానికి వెళ్ళిపోతావు, ఒక స్థలము నుండి మరొక స్థలానికి తిరుగుతావు. ఇక నేను ఈ బాప్టిస్టు సంఘమునకు వెళ్ళను. ఎందుకు? ఏడేదో ప్రాబ్లం వచ్చింది, అది నాకు ఇష్టం లేదు అని చెప్పావు, మెథడిస్టులోకి వెళ్తావు. ఇక మెథడిస్ట్ వారితో నీతో సరిగా ప్రవర్తించరు వారు కూడా. కొంతకాలం తర్వాత వాళ్ళకి నీకు మధ్య భేదాలు వస్తాయి. ఇక అక్కడి నుండి నువ్వు ఎక్కడికి తిరుగుతావు? పెంతెకోస్తు దగ్గరికి తిరుగుతావు. వాళ్ళు కూడా కొంతకాలం బాగానే ఉంటారు, తర్వాత భేదాలు వస్తాయి. అక్కడ కూడా నువ్వు ఎలాగుంటావు? ఇక పెంతెకోస్తు దగ్గర శాశ్వతంగా ఉండవు. అక్కడి నుంచి కూడా మరలా తిరుగుతావు, నాజరీన్ వైపుకి తిరుగుతావు, నాజరీన్ల దగ్గరికి వెళ్తావు. చూసావా నువ్వెక్కడున్నావో సహోదరుడా? నువ్వు ఎక్కడున్నావు? ఇలా మారుతున్నావంటే నువ్వు ఆవరణంలో ఉన్నావని అర్థం చేసుకో. నీవు వెలుపటి ఆవరణలో జీవిస్తున్నావు. ఏదైనా చిన్న సంఘటన జరగంగానే ఈ లోక సంబంధమైన వెలుగు ఆగిపోతుంది. చిన్న మబ్బు రాగానే వెలుగు ఆగిపోతుందా? చిన్న సంఘటన జరగంగానే నీ భక్తి జీవితం ఎగిరిపోతుంది. నేను అంటల్లా, బైబిల్ చెప్తుంది. ఆ గుంపు ప్రజలు ఉన్నారు అంటున్నాడు. వాళ్ళు ఏదో ఒక చిన్న సమస్య రాగానే ఆరాధన వదిలిపెడతారు, భక్తి జీవితం ఎగిరిపోతుంది, ఇక సంఘానికే రావటం ఆగిపోతారు వాళ్ళు. ఇక ఈ వారం ఏం నేర్చుకున్నారా? ఇంటికాడ ఉన్నా. ఎలా ఉండబద్దయింది నీకు? ప్రవక్త ఏమన్నాడో తెలుసా?
ఆదివారము ఆరాధనకు వెళ్ళకుండా చేపల వేటకు కానీ ఎక్కడికి వెళ్ళినా అది పాపమని నేను తలంచుచున్నాను. ప్రవక్తే చెప్పాడు కొటేషను. మరి నువ్వు ఇంటికాడ ఆరాధనకు వెళ్ళకుండా ఇంటికాడ అక్కడ ఏదో నాకు గాయం అవుతుంది. పోని వర్తమానం లేదా? అక్కడ ఉంది, వర్తమానం ఉంది కానీ గాయాలు అవుతున్నాయి. సరి చేసుకో గాయం అయితే. దేవుడేగా మాట్లాడేది సరి చేసుకోవటానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇలాగా ఏంటి వాళ్ళు ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి అయ్యా షిఫ్ట్ అవుతా వెళ్తా మారుతా ఉంటారు. డినామినేషన్స్ ఎట్లా జరుగుతుంది, మెసేజ్లో అట్లా జరుగుతుంది. నీకు వర్తమానం ఉంటే అక్కడి నుంచి నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వర్తమానం లేదనుకో, భర్త చచ్చిపోయాడు అనుకో, అయ్యా నాకు భర్త లేడు, నేను చచ్చిపోయాను, నేను విధవరాలుగా ఉన్నాను, నాకు మరలా ఎవరైనా పెళ్లి చేసుకుంటే అతను చేసుకోవటానికి సిద్ధముగా ఉన్నాను అని అక్కడ నువ్వు ఎత్తుక్కొని ఎక్కడున్నా మంచి సంబంధం ఎత్తుక్కొని చూసుకొని చేసుకుంటావు. అవునా కదా? ఎక్కడ వాక్యం వస్తుందా చూసుకొని చేసుకుంటావు, వెళ్తావు. హల్లెలూయా. భౌతిక సంబంధం ఎట్లాగో ఆత్మ సంబంధమైంది కూడా అంతే. ప్రజలా కొంచెం ముందుకు వెళ్దాం. ఇది మొదటి స్టెప్. ఇప్పుడు మనం ఏ స్టెప్ చూసాం? ఈ లోక సంబంధమైన వెలుగు ఏమవుతుంది? ఇక ఈ లోక సంబంధమైన వెలుగు ఎప్పుడైతే ఆగిపోయిందో ఏమైంది? సమస్యలు వచ్చినాయి, లోక సంబంధమైన వెలుగు ఆగిపోయినది, భక్తి జీవితం ఎగిరిపోయింది. ప్రజలా ఇక మరలా వీడు ఎక్కడికి వెళ్తాడయ్యా అంటే ప్రభు దగ్గరికి రాకముందు ఎటువంటి స్థితిలో ఉన్నాడో దానికంటే భయంకరమైన స్థితిలో ఉంటాడు. నిజం. నేను కొన్ని కుటుంబాలు చూశాను. కొన్ని కుటుంబాలు చూసినప్పుడు వాళ్ళ జీవితాలు అంత భయంకరంగా దారుణంగా తయారైనాయి. హల్లెలూయా. భక్తి ఎగిరిపోయినది, అన్నీ ఎగిరిపోయినాయి, లోకం ఫుల్ అయిపోయారు. హల్లెలూయా. అలాంటి జీవితము సహోదరుడా మనకొద్దు. మరలా చెప్తున్నాను, ఎవరైనా కానీ అలాంటి జీవితాన్ని ఎవరు కోరుకోవద్దు. ప్రైజ్ లార్డ్. మన జీవితము వాక్యముతో ముడియబడాలి, వాక్యముతో ముందుకెళ్ళాలి. మనము ఆగద్దు ఆవరణం దగ్గర, ఆగద్దు పరిశుద్ధ స్థలం దగ్గర, మనం అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రైజ్ లార్డ్. అప్పుడే నీకు ఎత్తబాటు. అప్పుడు దాకా నువ్వు ఎత్తబాటు ఆశించినా కష్టం. లోన లేనిది బయట చెప్పుకుంటే ఉపయోగం ఏంటి? హల్లెలూయా. అందుకే ఇక్కడ మొదటిది నేను ఇక్కడ మొత్తం 1, 2, 3 నెంబరింగ్స్ వేసుకున్నా. ప్రైజ్ లార్డ్. ఆ రెవల్యూషన్ వచ్చినప్పుడు, ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆవరణంలో ఉన్న జీవితాలు ఎలాగుంటాయి, పరిశుద్ధ స్థలంలో ఉన్నవారి జీవితాలు ఎలాగుంటాయి, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవారి జీవితాలు ఎలా ఉంటాయి, ఎత్తబాటులో వెళ్ళే వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి అన్ని ప్రవక్త ఈ 2 పేజీల్లోనే మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆవరణంలో ఉన్నవారి జీవితాలను చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు రాగలనే వాళ్ళు ఏం చెబుతారు? వెనక్కి జారిపోతారు. అలా వెనక్కి జారిపోయి ఇక వాళ్ళు దూరముగా వెళ్ళిపోతారు సహవాసము నుండి, సంఘము నుండి. ఇక వాళ్ళు సంఘము నుండి ఇక కొంతకాలానికి ఇంకొక సంఘాన్ని ఎన్నుకోవటానికి ప్రయత్నిస్తారు. ఒకదాని నుండి ఇంకో దానికి అలాగా తిరుగుతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. అది మొదటి మెట్టని మనం చూసాం. హల్లెలూయా. ఆ ఆవరణంలో ఉన్న వారి యొక్క విధానం. హల్లెలూయా. ఇక రెండో దగ్గరికి వద్దాం. రెండోది ఏంటి? ఆవరణం దగ్గర ఉన్నవారు ఎంత మాత్రము కూడా దేవుడి యొక్క ఎత్తబాటులో అక్కడ ఆగిన వాళ్ళు వెళ్తారా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రెండవ దగ్గరికి వస్తున్నాం. రెండవ దగ్గరికి వచ్చేసేదానికి అక్కడ సూర్యుడి వెలుగు ఉండదు. అక్కడ సూర్యుడి వెలుగు ఉండిద్దా? ఉండదు. హల్లెలూయా. అంటే నీ విశ్వాసం దేని మీద కట్టాలో ప్రవక్త మాట్లాడుతున్నాడు.
ప్రైజ్ లార్డ్. నీ విశ్వాసాన్ని దేని మీద కట్టాలో కూడా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఎంటై మెసేజ్ సంఘంలో ఈ 2వ మెట్లోనే అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. ప్రైజ్ లార్డ్. చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. మీకు చూపిస్తాను, ఆ లేఖనాలు కూడా చూపిస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మంచిది, నీవు వచ్చి సహోదరుడా బ్రహ్మాం, ఆయన మంచివాడు అని నాకు తెలుసు అని చెప్పావు. ప్రజలా, ఒక వ్యక్తి ప్రవక్త దగ్గరకు వచ్చి ఫలానాయన మంచివాడు అని చెప్పావు. అది మంచిది, సరే మంచిది. నీవు ఆ మొదటి బలిపీఠం దగ్గర ఉన్నావు. మొత్తము 2 బలిపీఠాలు. మొత్తం ఎన్ని? 2 బలిపీఠాలు. మొదటి బలిపీఠం పరిశుద్ధ స్థలం, 2వ బలిపీఠం అతి పరిశుద్ధ స్థలం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆవరణము దాటుకొని పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన వ్యక్తి గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. నీవు ఆ మొదటి బలిపీఠం దగ్గర ఉన్నావు, నీవు పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. ఆ మొదటి బలిపీఠం ఏంటి? అక్కడ ధూప వేదిక ఉంది. ధూపము, ఆ ధూప వేదిక ఉంది, దీప వృక్షం ఉన్నది, రొట్టెల బల్ల ఉన్నాయి. 3 ఉన్నాయి అక్కడ. రొట్టెల బల్ల. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 12 రొట్టెలు. రొట్టె దేనికి? ఆహారానికి, యాజకుడు భుజించటానికి. ఎన్ని రొట్టెలు? 12 రొట్టెలు. సంఘము 12 మంది అపోస్తుల బోధ ద్వారాగా బ్రతకాలి. ప్రైజ్ లార్డ్. ఈ రొట్టెలు ఉన్నాయి, 12 రొట్టెలు 12 మంది అపోస్తులను సూచిస్తా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దీపవృక్షం ఉన్నది. దీపవృక్షం యొక్క వెలుగుంది అక్కడ, అంటే సంఘము యొక్క వెలుగుంది అక్కడ. ప్రైజ్ లార్డ్. సంఘము యొక్క వెలుగు కూడా ఉంది అక్కడ. అయితే సూర్యుడు వెలుగో నక్షత్రాల వెలుగో ఇవి లేవు. ఇక్కడ సంఘము యొక్క వెలుగున్నది. సంఘమా పట్టుకుంటున్నావా? ఇక్కడ ధూప వేదిక ఉన్నది. ధూప వేదిక ఇక్కడ దేవుణ్ణి ఆరాధించటానికి. ఈ మొదటి బలిపీఠం దగ్గరికి వచ్చావు. ఆవరణాన్ని దాటుకొని ఒక వ్యక్తి ఎన్ని సమస్యలు వచ్చినా నేను వదిలిపెట్టను వాక్యాన్ని, ఇక ఆ వాక్యంతోనే జీవిస్తా ముందుకొస్తా ఉన్నాడు. ఎన్నో సూటిపట్టు మాటలు వచ్చినా నువ్వు ఎన్నైనా చెప్పు, నేను యేసయ్యనే విడిచిపెట్టను, ఆ సవాసం వదిలిపెట్టను, ఆ భర్త అక్కడ ఇంకా బతికే ఉన్నాడు, నేను వదిలిపెట్టనని అతడు ముందుకు వస్తానే ఉన్నాడు. అంటే మొదటి మెట్టు దాటుకొని, ఆ ఆవరణం దాటుకొని ముందుకొచ్చాడు, పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడు. పరిశుద్ధ స్థలంలోకి రాగానే గౌరవాలు నేర్చుకుంటున్నాడు. ప్రజలా, ఫలానా ఆయన మంచి ఆయనయ్యా, మంచిది. ఇక నువ్వు గౌరవించటం ప్రారంభిస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేస్తావు? గౌరవించటం. ఎదుటి వ్యక్తిని కూడా గౌరవిస్తా ఉన్నావు. అనేక మంది మంచి, అతడు ఒక సహోదరుడు అయినప్పటికీ కూడా ఆ సహోదరుని కూడా చిన్న మాటలు కాకుండా, చిన్న మాటలు కాకుండా ఎంతో గౌరవముతో మర్యాదతో అతనికి విలువిస్తా ఉన్నావు. ప్రైజ్ లార్డ్. అంటే ఏం జరుగుతుంది 2వ స్థలంలో? హల్లెలూయా. నీకు కొంత నేర్పించబడింది. కొంత నేర్పించబడటం ద్వారాగా ఈ 2వ స్థలంలోకి వచ్చావు. ఈ 2వ స్థలంలో అంటే ఈ యొక్క మొదటి బలిపీఠం దగ్గర ఏం చేస్తా ఉన్నావయ్యా అంటే మరి అక్కడ ఆరాధన చేస్తా ఉన్నావు. ప్రైజ్ లార్డ్. కొంచెం ముందుకు చూద్దాం. ఇది 2వది అన్నమాట. మొదటి బలిపీఠం దగ్గర ఉన్నావు, నీవు పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. ఎక్కడున్నావు? కానీ గుర్తించుకో, అక్కడ కూడా దీపాలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలంలో దీపాలు ఉన్నాయా? కానీ అది కృత్రిమమైనది. అవునా? దీపము నూనె ఉంటేనే ఆ దీపము వెలుగుతుంది. నూనె లేకపోతే ఆ దీపము ఆరిపోతుంది. కొన్నిసార్లు
దీపానికి మసి కూడా పడుతుంది. మసి పట్టిన కారణాన్ని బట్టి కాంతి తక్కువైపోతుంది, వెలుగు తేటగా రాదు, ఎక్కువ కాంతి రాదు. ఆ దీపానికి మసి పట్టింది కాబట్టి వెలుగేమైంది, తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఒత్తికి కూడా ఏమవుతుంది, ఒత్తి కూడా మసి పడుతుంది. ఆ ఒత్తికి కూడా మసి పడటం ద్వారాగా వెలుగు తగ్గిపోతుంది. నూనె ఉన్న ఒత్తికి మసి పడుతుంది. కలలుగా ఇంత బుడుపుల్లాగా వస్తూ ఉంటాయి. మీరు చూసారో లేదు, లాందరు వెలిగిస్తే లేకపోతే బుడ్డి ధూపాలు వెలిగిస్తే ఒక చేసా ఉంటే దానిలో మేము చిన్నప్పుడు ఇట్లా చదువుకునే వాళ్ళం. మా కోలు కుక్కరాళ్ళు వేసేవాళ్ళు, మరి కోదండాలు వేసేవాళ్ళు, గోడ కుర్చీలు వేసేవాళ్ళు, పేను బెత్తాలు ఉండేవి, ఇట్లా వెనక పెట్టి కొట్టేవాళ్ళు. అర్థమవుతుందా? చాలా శిక్షలు ఉండేవి. ఇప్పుడు ఏమున్నాయి శిక్షలు? ఇప్పుడు ఏదన్నా అన్నారనుకో, తల్లిదండ్రులు ఎమ్మటే వెళ్ళిపోతున్నాడు, ఏంటి మా అబ్బాయిని కొట్టావంట అని మాస్టర్ గారి మీదకి. అవునా? వాడికి క్రమశిక్షణే లేదు. ఇప్పుడు వాడు చెడిపోవటానికి కారణం సగం తల్లిదండ్రులే. మాస్టర్ గారు ఏమన్నా కోపమా? వీడికి ఏదో తింగర పని చేసి ఉంటాడు, లేకపోతే ఏదో చదివి ఉండడు, ఏదో అప్పు చెప్ప ఉండడు, ఏదో వ్యతిరేకమైన కార్యాలు ఏదో చేస్తా ఉంటాడు. అందుకని భయం పెడతానికి మాస్టర్ గారు ఏదో అన్నాడు అనుకో, ఏమ్మటే మాస్టర్ గారు నన్ను కొట్టాడమ్మా, వాతలు పొంగిపోయినాయా. ఇక ఏమ్మటే తల్లిదండ్రులు వేసుకొని మరుసటి రోజు ఏంటి మా పిల్లని కొట్టావంట, వాతలు పొంగేదాకా నీ అంతు చూస్తాను, నిన్ను సస్పెండ్ చేస్తాను, ఇక్కడి నుంచి నిన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తాను, అది ఇది అని. లేవు, భయభక్తులు లేవు. ప్రజల బైబిల్ చెప్తుంది, బెత్తము ఆడని కుమారుడు, బెత్తము ఆడకపోతే, కుమారుడి మీద బెత్తము ఆడించకపోతే వాడు దుర్బీజుడవుతాడు, చెడ్డవాడవుతాడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. అదే దేవుడి యొక్క ఆ యొక్క బెత్తము ఆడిస్తా ఉంటే భయభక్తుల్లో ఉంటారు బిడ్డలు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే శిక్షించని ఏమంటున్నాడు, తండ్రి యొక్క శిక్షకి లోబడు. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దాం. కానీ గుర్తించుకో, అక్కడ కూడా దీపాలు ఉన్నాయి, కానీ అది కృత్రిమమైనది. అక్కడ వెలిగించుటకు 7 దీపములు కలిగిన దీపస్తంభం ఉన్నది. కొన్నిసార్లు ఆ వెలుగు తగ్గిపోతుంది, అంత వెలుగుగా ఉండదు, తగ్గిపోతుంది. కొన్నిసార్లు వాటికి పొగ పడుతుంది. దీపవృక్షానికి ఏం జరుగుతుంది? కొన్నిసార్లు పొగ పడుతుంది. ఆ దీపం గురించి మీకు తెలుసు, కొన్నిసార్లు అది ఆరిపోతుంది కూడా. ఆరిపోదా? ఆరిపోతుంది. ఆ దీపము వెలుగులో ఆ విధముగానే ఉంటుంది. నీవు అక్కడ జీవిస్తున్నప్పుడు ప్రకృతి సంబంధముగా ఒక దీపాన్ని తీసుకుంటున్నాడు, దాన్ని సంఘంతో పోల్చి చూపిస్తున్నాడు. 54వ పేర సంఘంతో పోల్చి చూపిస్తున్నాడు. ఆ దీపపు వెలుగులో ఆ విధంగానే ఉంటుంది. నీవు అక్కడ జీవిస్తున్నప్పుడు నీవు ఈ విధముగా చెప్తావు, మంచిది నేను విశ్వసించుచున్నాను. హల్లెలూయా. నేను విశ్వసించుచున్నాను, నమ్ముచున్నానయ్యా, కానీ దాన్ని సంపూర్తిగా విశ్వసించలేకపోతున్నాను. కొద్దిపాటిగా నమ్ముతున్నాను, కానీ సంపూర్ణంగా A to Z, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రతిదీ కూడా నమ్ముతున్నానని చెప్పలేకపోతున్నాడు. కొంచెము నమ్ముతున్నాడు. ప్రజలా విశ్వసిస్తున్నానని చెబుతున్నాడు, కానీ దాన్ని సంపూర్తిగా విశ్వసించలేకపోతున్నాను. ఏదో అతనిలో ఏదో తేడా ఉన్నట్టుంది, ఇట్లా అంటా ఉన్నాడు. మరియు నీవు దానిని విశ్వసించలేకపోవచ్చున్నాను. దానిని లేక దీనిని, ఈ సంఘటనని లేకపోతే ఈ వాక్యాన్ని ఆ వాక్యాన్ని విశ్వసించలేకపోవచ్చున్నాను. నేను ఎంతగానో
విశ్వసిస్తున్నా, మరియు నా సంఘము దానిని గూర్చి బోధించినట్లయితే నేను దాన్ని అంగీకరించలేను. కరుకైన వాక్యం వచ్చిందనుకో, నేను అంగీకరించలేను. హల్లెలూయా. దేవుడు ప్రేమామయుడు, ప్రేమించమన్నాడు. ఈయన చూడు ఎట్టాగా గద్దిస్తున్నాడో. పౌలు గారు ఎందుకు చెప్పాడో తిమోతి రాసిన పత్రికలో, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుమని. ఈ లేఖనాలు తీసుకొస్తారు కొన్ని బైబిల్లో ఏరుకొని. ప్రైజుల్లా, హల్లెలూయా. నేను ఎంతగానో విశ్వసించుచున్నాను, మరియు నా సంఘము దానిని గురించి బోధించినట్లయితే నేను దాన్ని అంగీకరించలేను. చూసారా, నిన్ను పొగ కమ్మింది సహోదరుడా. ఆ వాక్యము నువ్వు అంగీకరించలేకపోతున్నావంటే, ఆ వాక్యానికి నువ్వు తట్టుకోలేకపోతున్నావంటే నీ దీపానికి పొగ కమ్మింది, అదే గుర్తు. నీ దీపానికి ఏం జరిగింది? నీ దీపానికి పొగ కమ్మింది, అదే అంటున్నాడు. నిన్ను పొగ కమ్మింది, ఆ అద్దం పూర్తిగా మసిపట్టిపోయింది. వెలిగించాల్సింది వెలిగించలేకుండా మసిపట్టుకుపోయింది, కాబట్టే వెలుగు తక్కువైపోయింది. ప్రవక్త రాకపోతే ఈ విషయాలు తెలిసేయా? నీ స్థానం తెలిసేదా? నువ్వు ఎక్కడున్నావో తెలిసేదా? అందుకే ప్రవక్త అంటున్నాడు, పొగ కమ్మింది, నీ అద్దం పూర్తిగా మసి బారిపోయింది, మసిపట్టిపోయింది. తర్వాత ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ఆ దీపము క్రమేణా 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 ఆరిపోతుంది. ఇక అది సంఘంలో కనపడదు. ఇక రే పలానా సహోదరుడు రావాలి కదా, ఏమయ్యాడు? ఏమవుతాడు? ఆరిపోయాడు. ఆ దీపం ఆరిపోయింది. ఈ 2 స్టేజీలు పట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వెళ్ళిపోయేది ఒక స్టేజీ. గద్దింపు వచ్చి వాక్యము వచ్చినప్పుడు, ఖండించే వాక్యాలు వచ్చినప్పుడు, సంఘము వాక్య విషయంలో కాపరి రాజీ కాడకుండా చెప్తున్నప్పుడు మసిపట్టుకొని వెళ్ళిపోయేది కొంతది. ప్రజలా, దేవుడికి మహిమ కలుగునుగాక. శుభ్రం చేసుకుంటా ఉండాలి, అద్దాన్ని శుభ్రం చేస్తా తుడుతా ఉండాలి, ఆ మసిని తుడుతా ఉండాలి. అప్పుడే వెలుగు, ఫ్రెష్ వెలుగు వస్తూ ఉండేది. తన జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని సరి చేసుకుంటా ముందుకెళ్తా ఉండాలి. వాక్యము ప్రవక్త చెబుతున్నప్పుడు, ఆ ప్రవక్త యొక్క వర్తమానం ద్వారా దైవ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు సంఘము దానికి లోబడి ముందుకెళ్తా ఉండాలి. సరి చేసుకుంటా తన ఆత్మీయ జీవితాన్ని చక్కదిద్దుకుంటా ముందుకెళ్ళాలి. ఆయన అట్టనే చెబుతాడు, పాటలు అంటే అయిపోయినా కొత్త ఏదో వాక్య టైంలో వచ్చి ఒక ఆదరించుకొని వెళ్తా. అసలు ఆరాధన అంటే ఏంటి? పాటల ఆరాధన కాదా? పాటల ఆరాధన కాదా? రైతులా, వాక్యమే ఆరాధన. అసలు నువ్వు భూమిని ఆడ సిద్ధపరిచావు? ముందొచ్చి ప్రార్థించిందేది? విత్తనాలు వేసేటప్పుడు రాళ్ళుగా ఉన్నాయి అనుకో, భూమి మలిసిద్దా? ముళ్ళ పొదలుగా ఉందనుకో, మలిసిద్దా? సిద్ధపరిచిందేది? హల్లెలూయా. సహోదరుడా, ఒక విశ్వాసి వీటన్నిటినీ, త్రోవ పక్క పడిన విత్తనాన్ని, రాతి నేల మీద పడిన విత్తనాన్ని, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాన్ని, వీటన్నిటిని దాటుకుంటా ముందుకెళ్ళిపోతాడు. సారవంతమైన భూమి దగ్గరికి వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని ప్రేమిస్తాడు అతడు. పాస్టర్ని కాదు, వాక్యం కోసం వదలం, యేసయ్య కోసం వదలం. ఏదో పాస్టర్కి ముఖం చూపించాలనో, పాస్టర్ కోసమో కాదు భక్తి, యేసయ్యకి. నువ్వు చేస్తుంది ఆరాధన యేసయ్యకి. ఏ వ్యక్తికి ఆరాధన చేస్తావు? పాస్టర్కి ఏమైనా ఆరాధన చేస్తావా? హల్లెలూయా. అందుకే మన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఉండాలి. యేసయ్యను మెప్పించేలాగా ఉండాలి. ఆయన సన్నిధిని భూమి మీదకి దించేలాగా ఉండాలి.
ఆయన అగ్ని స్తంభం కదిలేలా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇవన్నీ మనకి బుద్ధి చెప్పేయే, సరి చేసుకోమనే. హల్లెలూయా. ఆ అద్దం పొగబట్టినప్పుడు కాంతి ఇవ్వదు, ఆ అద్దం పూర్తిగా మసిబారిపోతుంది. చివరికి ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అంటున్నాడు ప్రవక్త. ఏం జరుగుతుంది, ఆ దీపం ఆరిపోతుంది. అదే గుర్తు. ఆ దీపము ఇక ఆ వ్యక్తి సావాసంలో నుండి క్రమేణా 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 నిదానంగా డౌన్ అవుతా ఇక ఆరిపోతాడు. ఇక సహవాసానికి కోల్పోతాడు. ఆరిపోయిందంటే కోల్పోయినట్టు అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూడో దగ్గరికి వద్దాం. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? కానీ లోపల వైపు చూడుము. ఈ పరిశుద్ధ స్థలము నుండి ఇంకొంచెం దాటుకొని లోపల తెర లోపల వైపు చూడుము. ఓ సహోదరుడా, ఒక వ్యక్తి ఒక్కసారి ఆ స్థలములోకి ప్రవేశించినట్లయితే, ఆ అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినట్లయితే, ఆ దైవికమైన ప్రేమను పొందుకున్నట్లయితే, ఆ అగ్ని బాప్తిజాన్ని పొందుకున్నట్లయితే, ఒక్కసారి పొందుకున్నట్లయితే, అతడు అక్కడకు ఎందుకు, అతడు ఒక్కసారి ఆ స్థలంలోకి ప్రవేశించినట్లయితే అతడు అక్కడకు ఎందుకు వెళ్ళడు? భూ సంబంధమైన వెలుగు నుండి అతడు పూర్తిగా దూరం అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ముళ్ళు దగ్గర ఉండడు ఇక ఆయన, భూ సంబంధమైన వెలుగు దగ్గర ఉండడు ఆయన, దూరం అయిపోయాడు. మరియు అతడు కలిగి ఉన్న ఆ వెలుగు, హల్లెలూయా, ఇప్పుడు ఆ యొక్క వెలుగు దీపవృక్ష వెలుగు నుండి ముందుకెళ్ళాడు, భూ సంబంధమైన వెలుగు నుండి ముందుకెళ్ళాడు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. మరియు అతడు కలిగి ఉన్న వెలుగు కెరూబుల రెక్కల కింద, హల్లెలూయా, కెరూబులు ఆ మందసము మీద ఇటుపక్క ఒక కెరూబు, ఇటుపక్క ఒక కెరూబు, రెండు కెరూబులు రెక్కలు చాపుకొని ఉంటాయి. ఆ కెరూబుల మధ్యలోనికి దేవుని యొక్క వెలుగు దిగొస్తా ఉంటది. ఆ కెరూబుల రెక్కల కింద ఆ షకీనా వెలుగు ప్రకాశించుచున్నది. ఇది దీప వృక్షము వెలుగు కాదు, ఇది సూర్యుడు వెలుగు కాదు, ఇది చంద్రుడి వెలుగు కాదు, ఇది నక్షత్రాల వెలుగు కాదు, ఇది సహజాతీతమైన వెలుగు. ఇది కెరూబుల రెక్కల కింద ఆ షకీనా మహిమ, షకీనా వెలుగు ప్రకాశిస్తా ఉన్నది. అక్కడికి రమ్మంటున్నాడు. ఓ ఆ షకీనా వెలుగు ప్రకాశించుచున్నది. ఆ మృదువైన వెలుగు ఎన్నటికీ ఆరిపోదు. అది మసిపట్టదు, అది మసిపట్టదు. హల్లెలూయా. అది పొగ కమ్మదు, అది ఆ మబ్బులు కమ్మదు. హల్లెలూయా. ఆ వెలుగు మృదువైన వెలుగు, ఎన్నటికి ఆరిపోదు. అది సూర్యుడు ఏమైనా నేను లక్ష్య పెట్టను. ఆ దీపాలను గూర్చి కూడా దేనిని గూర్చి నేను అసలు లక్ష్య పెట్టను. ఎందుకంటే నేను సూర్యుడి వెలుగు దాటుకొని వచ్చా, ఆవరణాన్ని దాటుకొని వచ్చా, ఆ దీపాలంటే పరిశుద్ధ స్థలాన్ని దాటుకొని వచ్చా. వాటి గురించి నేను లక్ష్య పెట్టను. ఎవరు ఏమనుకున్నా నేను లక్ష్య పెట్టను. నా జీవితము క్రీస్తుతో, నా జీవితము క్రీస్తుతో పెనేసుకున్నది, ముడిపడినది.
ప్రజలా అందుకే అంటున్నాడు, ఆ దీపాల గురించి లేకపోతే ఆ సూర్యుడి వెలుగును గురించి నేను లక్ష్య పెట్టను, ఆ దీపాలను గురించి నేను లక్ష్య పెట్టను. ఎవడు వచ్చినా రాకపోయినా వాడి వైపు చూసి నా భక్తి జీవితాన్ని పాడు చేసుకోను. హల్లెలూయా. ఆ వ్యక్తి రావటం లేదో, ఈ వ్యక్తి రావటం లేదో, నేను రాను సంఘానికి, అతను రాకపోతే నేను రాను కాదు. అది సూర్యుడి వెలుగు కాదు, దాన్ని నేను అసలు లక్ష్య పెట్టను. ఆ దీపవృక్షం యొక్క వెలుగును కూడా నేను లక్ష్య పెట్టడం లేదు. నేను ముందుకు సాగుతున్నాను. ఆ కెరూబు యొక్క వెలుగు దగ్గరికి, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వెలుగు దగ్గరికి నేను ముందుకెళ్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏది ఏమైనప్పటికీ ఆయన సన్నిధిలో నివసించే వ్యక్తి రాత్రింబగళ్ళు ఆ షకీనా వెలుగులో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వెలుగులో రాత్రింబగళ్ళు నడుస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా ఈ 3 స్థలాలు? ఏ స్థలంలో ఉండాలని ఇష్టపడుతున్నా? హల్లెలూయా. మనము కూడా ఆ స్థలంలోనే ఉన్నాం, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనే ఉన్నాం. నీ అనుభవాలు ఏమైనప్పటికీ, ఒకవేళ గుండె నొప్పి అయినా, నీ మందిరానికి వెళ్తున్నావు, అక్కడ నీకు రోగం తగ్గల, అక్కడ ఆ సహవాసాన్ని వదిలేయకూడదా? ఏం దేవుడు ఆ దేవుడు? ఇంకొక సహవాసానికి వెళ్ళు, లేకపోతే ఆ దేవుడిని వదిలిపెట్టేసేయి అని అపవాది చెబుతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అంటున్నాడు ప్రవక్త, ఏదేమైనప్పటికీ ఒకవేళ గుండె నొప్పి అయినా, ఒకవేళ సమస్యలైనా, ఒకవేళ నిరుత్సాహాలైనా, ఏదైనా కానీ, అదైనా ఇదైనా, నీవు ఇంకనూ దేవుని వెలుగులో నడుస్తావు. నీ రోగము దేవుడి నుండి నిన్ను దూరంగా తీసుకెళ్ళలేదు. నీ సమస్య దేవుడి నుండి దూరంగా తీసుకెళ్ళలేదు. నీకున్న కుటుంబ ఆర్థిక ఇబ్బందులు నీ దేవుడి నుంచి దూరపరచవు. కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఆ రాత్రికాల ఆ యొక్క తెల్లవారుజామున ఆ వ్యక్తిని శిరచ్ఛేదనం చేయాలనుకుంటున్నాడు, చంపాలనుకుంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మరణం వచ్చిన ఎడబాబదు. ఎందుకో తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించావు. నువ్వు ఆవరణంలో లేవు సహోదరి, నువ్వు పరిశుద్ధ స్థలంలో కాదు సహోదరుడా. ఆ షకీనా మహిమ, ఆ షకీనా మహిమలోకి ప్రవేశించావు. అందుకే ప్రాణం పోయినా ఆ దేవుణ్ణి వదిలిపెట్టలేవు, ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేవు. షడ్రక, మేషక, అబేద్నెగోలు ఆ దేవుడి నుండి అపవాది వారిలో భక్తి తీసేయాలనుకున్నాడు. అయినా ఏది చేసుకున్నా గాని అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచుకున్నా మేము క్రీస్తు నుండి దూరము కాము, ఆ ప్రేమ నుండి దూరము కాము. అతి పరిశుద్ధ స్థలం యొక్క అభిషేకం పొందుకున్నారు వాళ్ళు. సహోదరుడా, ఒక్కసారి నువ్వు పొందుకుంటే నీ జాబు కాదు, రోగము కాదు, సమస్య కాదు, దేని లెక్క చేయలేవు. వాక్యం కోసం దేని కూడా లెక్క చెయ్యవు. వాక్యాన్ని ప్రేమిస్తావు. అసలు సాకులే చెప్పవాడు, సాకులే ఉండవు. ప్రేమకు సాకులు ఉండవండి. శ్రమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఆయన చిత్తాన్ని జరిగించటానికి ఇష్టపడతావు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, గుండె నొప్పి అయినా, ఒకవేళ సమస్యలు వచ్చినా, నీ కుటుంబాల్లో వచ్చినాయి సమస్యలు వచ్చినా, నిరుత్సాహాలైనా, నా భార్య నా మాట వింటలేదయ్యా, నా భార్య వర్తమానం దగ్గరికి రావటం లేదయ్యా,
నన్నే తిరుగుబాటు చేస్తా ఉందయ్యా. ఎన్నైనా రాని, ఎన్ని సమస్యలైనా రాని, నీలో ఉన్న భక్తిని, నీలో ఉన్న ఆరాధనని అపవాది తీసేయలేడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, నిరుత్సాహాలైనా అదైనా ఇదైనా నీవు ఇంకా దేవుని వెలుగులో నడుస్తున్నావు. ఆ దేవుడి వెలుగే షకీనా, మహిమ, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వెలుగు. నీవు షకీనా మహిమలో యేసు సన్నిధిలో జీవిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన పత్రిక 8:28 ఉందా? అందుకే అంటున్నాడు, అనే స్థితిలో నీవు జీవిస్తావు. నీవు ఆయన్ను ప్రేమిస్తావు. నీవు మధురమైన వ్యక్తిగా మారిపోతావు. సాత్వికమైన జీవితాన్ని జీవిస్తావు. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తావు. ఆ విధముగా నడుచుట నీకు ఇష్టమైనదా? సాత్వికమైన, మధురమైన ఆ క్రీస్తు జీవితం జీవించడం నీకు ఇష్టమేనా? స్థలములో జీవించుట, ఆ స్థలములో, ఆ అతి పరిశుద్ధ స్థలములో జీవించట నీకు ఇష్టమా? లేని వారు ఇక్కడ ఒక్కరు కూడా లేరు అంటున్నారు. అయ్యా, అతి పరిశుద్ధ స్థలములో మేము జీవించాలనుకుంటున్నాము అని అక్కడున్న సంఘం అంతా కోరుకుంది. మరి ఇక్కడున్న సంఘము, మీరు స్నేహితులారా, మీరు అక్కడనే జీవించాలి. నీవు జీవితం యొక్క మర్మమును తెలుసుకోవాలంటే, ఈ కార్యాలు ఎక్కడ జరుగుతున్నావో నీవు తెలుసుకోవాలంటే, ఒక దినాన దేవుడు తన కృప ద్వారా నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు. కృప ద్వారా నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అది నిజం. అదే దాన్ని చేసినది. ఆయన కృప ద్వారాగా ఆ స్థలానికి తీసుకెళ్ళిపోయాడు. అది క్రియల ద్వారా కాదు, ఏదో మంచి పనులు చేస్తామని కాదు. ఆయన కృప ద్వారాగా ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఆ షకీనా మహిమలోనికి నిన్ను తీసుకొని వెళ్ళాడు. ప్రవక్తను అక్కడికి తీసుకెళ్ళాడు. అది నిజం. అదే దాన్ని చేసింది. నీలో ఏమీ లేదు. ఇక నీవు ఎంత మాత్రం నీ కొరకు నీవు జీవించవు. నా కొరకు ప్రణాళికలు కట్టుకుంటా, ఇండ్లు కట్టేస్తా, పెద్ద పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్లు నింపేస్తా, ఇక ప్రణాళికలు నీ కొరకు ఉండనే ఉండవు. నువ్వు ఎవరిని కలుసుకున్నావు? క్రీస్తుని. ప్రైజ్ ది లార్డ్. ఇక నీ ప్రణాళిక లేదు, ఆయన ప్రణాళిక నీ జీవితంలోకి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడు, ఇక నీవు ఎంత మాత్రం నీ కొరకు నీవు జీవించవు, నీవు ఇతరుల కొరకు జీవిస్తావు. ఆయన వెలుగును మోసుకొని ఇతరుల దగ్గరికి తీసుకొని వెళ్తావు. ఒక ఆత్మను రక్షించాలని తాపత్రయం కలుగుతావు. దేవుని కొరకు పని చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వారు పంపిణీ చేస్తున్న నా చిన్న చిత్రపటం చూశాను. నేను దాన్ని చూస్తూ ఈ విధంగా తలంచాను. నా భార్య చూసి ఈ విధంగా తలంచాను. ఒక పటం ఇచ్చింది, ఒక ఫోటో. మీకు పెళ్ళైనప్పుడు కొన్ని ఫోటోలు చూస్తూ ఉంటారు. లేడీస్కి సహజంగా వాళ్ళు ఫోటోలు అంటే ఇష్టం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోటోలు తీసి పెళ్ళైన కొత్తల్లో నేను ఎట్టున్నాను, మా ఆయన ఎట్టున్నాడు అని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ యొక్క ప్రేమ అన్నమాట, తన యొక్క భార్య భర్త మీద చూపించున్న ప్రేమ. ఈ విధముగా తలంచాను. నేను చెప్పాను, నా హనీ భార్యని ఇలా పిలుస్తున్నాడు. ఓసే ఏమే, ఎలా కాదు, హనీ. ఆ ప్రేమ చూడు ఎంత మధురముగా. అన్ని జనుల్లాగా అలాగా పిలవకుండా, అర్థమవుతుందా? ఆ పిలుపు తీయని దాన. హనీ అంటే అర్థం ఏంటి? తీయన దాన. హల్లెలూయా. హనీ ఏమంటున్నాడు? హనీ ఇటు చూడు, నేను నిజముగా వృద్ధుడనైతిని కదా అని చెప్పాను. అంటే ప్రవక్త తన భార్యతో ఇలా చెప్తున్నాడు, నేను నిజంగా వృద్ధుడినయ్యా కదా అని చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం నాకు జ్ఞాపకం ఉన్నది. నేను బాలుడుగా ఉన్నాను, నాకు గుర్తున్నది.
నేను అక్కడ నిలబడి నా నల్లటి జుట్టును చక్కగా వెనక్కి దువ్వుకునేవాడిని. ఇప్పుడైతే జుట్టు ఉందా? ప్రవక్త చూశారు కదండి, అది గొతుకు ఆ ఫోటోలో చూడండి, ప్రవక్తకి జుట్టు ఉందా? అంత బట్టతల వచ్చేలా మొత్తం. అర్థమవుతుందా? కొన్ని సంవత్సరాల క్రితం నల్లటి జుట్టుని వెనక్కి దువ్వుకునేవాడిని. కొద్ది కాలం క్రితం అక్కడ నిలబడి నా నల్లటి జుట్టుని చక్కగా వెనక్కి దువ్వేవాడిని. కొద్ది కాలం క్రితం నా భార్య నాతో, బిల్లి నీకు బట్టతల వస్తుంది అని చెప్పింది. అంటే నిదానంగా ఎంట్రుకలు ఊడిపోతుంటే ఇక భార్య చూసి భర్తతో ఏమంటుందంటే, బిల్లి నీకు బట్టతల వస్తుంది అని చెప్తుంది. చెబుతున్నప్పుడు నేను చెప్పాను, కానీ హనీ నాకు తెలుసు అది, వాటిలో ఒక్కటి కూడా నేను పోగొట్టుకోలేదులే. ఇక్కడేమో ఎంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. ప్రవక్త ఏమంటున్నాడంటే, వాటిలో ఒక్కటి కూడా నేను పోగొట్టుకోలేదులే. వాటిని పోగొట్టుకోలేదా? చూడు ఎన్ని ఊడి కింద పడుతున్నాయో. వాటిని పోగొట్టుకోలేదా అని ఆ మంది. లేదు అని చెప్పాను నేను. అవి ఎక్కడున్నాయి ఇప్పుడు అని అడిగింది. నువ్వు పోగొట్టుకోలేదన్నావుగా, చూపి నాకై ఎక్కడున్నాయి అని అడిగింది. మరి నేను చెప్పాను, నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. భార్యాభర్తల మధ్య మాటలు చూడు ఎట్టున్నాయో. ఇలాగా వాళ్ళు ఎంత ప్రేమతో మాట్లాడుకుంటున్నారండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇలాగ ఉండాలి. చూడండి, నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలి. వాటిని నేను పొందక మునుపు ఆ ఎక్కడున్నాయో చెప్పును. అవి నా తల్లో రాకముందు ఆ ఎంట్రుకలు ఎక్కడున్నాయో నువ్వు చెప్పు అనే ప్రవక్త భార్యను అడిగాడు. అవి అప్పుడు ఎక్కడున్నాయో ఇప్పుడు కూడా అక్కడే నా కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. ఒకప్పుడు అవి ఎక్కడున్నాయో ఇప్పుడు అవి వెళ్ళిపోయినాయి, నా దగ్గర నుండి కూడా వెళ్ళిపోయినాయి. అవి అక్కడే ఉన్నాయి. అలాగే ప్రైజ్లా. అంటే ఒక్క ఎంట్రుకు కూడా పోగొట్టుకోవా? పోగొట్టుకోను. ప్రైజ్లా. ఒక్క ఎంట్రుకు కూడా పోగొట్టుకోను. ప్రైజ్లా. అవన్నీ ఉన్నాయి అక్కడ. చాలా అద్భుతమైన మాటలండి. ఈ మాటలు పట్టుకోండి. వర్తమానం అండి ఇదే. దీంట్లో వర్తమానం తీసుకొస్తాడు ప్రవక్త. అదే పట్టుకోమని కోరుకుంటున్నా. అందుకే ఆత్మ ఉంటేనే ఈ విషయాలు క్యాచ్ చేస్తారు. ఏదో మామూలుగా చదువుకుంటా వెళ్తే అర్థం కావు. ఆత్మ కావాలి, ప్రత్యక్షత కావాలి, అప్పుడు ఆనందిస్తాం. ఆ చెరుకు నములుతూ ఉంటే అబ్బా, అది నమలంగా 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 ఫస్ట్ దానికంటే కూడా తర్వాత వచ్చే రసము బాగా టేస్ట్ ఉంటుంది. ప్రైజ్లా. అవునా? బుక్ ఒకసారి పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతాడు, బరబర బరబర చదువుకుంటూ వెళ్ళిపోతాడు. బాగానే ఉంది, బాగా అద్భుతంగా ఉంది అంటారు. మరలా రెండోసారి వెనక్కి వచ్చి చదివాక భాస్కర్ గారు నో చదువా, మళ్ళీ చదివినా మరలా చదువు. మొదట దానికంటే కూడా రెవల్యూషన్ పెరిగిద్ది. మొదట చదివిన దానికంటే కూడా ఇంకా కొన్ని కొత్త విషయాలు వస్తాయి. అబ్బాయి ఇందాక చదివినప్పుడు ఈ రెవల్యూషన్ అందుకోలేదే, అదే మరి. ప్రైజ్లా. జీవజలం తీసే కొద్దీ కొత్త నీరు వస్తా ఉంటది, ఆ ప్రత్యక్షత వస్తా ఉంటది. అందుకే అంటున్నాడు చూడండి, ఇప్పుడు కూడా అక్కడే నా కొరకు ఎదురు చూస్తున్నాయి. ఒకానొక మహిమకరమైన దినమున నా ప్రభు వచ్చును, మరియు సమస్తము నేను తిరిగి పొందుకుంటాను. ఏది పోగొట్టుకోను, సమస్తాన్ని పొందుకుంటా. ప్రజలా, నేను జీవించుచున్నాను. నేను ఆ తెరను దాటి ఎక్కడ మహిమ తగ్గిపోదు. బయట మహిమ తగ్గుతుంది, వెలుగు తగ్గుతుంది. అవునా? సూర్యుడు వెలుగు మబ్బులు వచ్చితే తగ్గటల్లా తగ్గిపోతుంది. చంద్రుడి వెలుగు మబ్బులు పడితే తగ్గటల్లా చీకటి గాఢాంధకారం అవుతుంది. అవునా కదా? దీపవృక్షానికి మసి పడితే తగ్గటల్లా, అవునా? మసి పట్టినప్పుడు, పొగ పట్టినప్పుడు ఆ వెలుగు తగ్గటల్లా తగ్గిపోతా ఉన్నది దీపవృక్షానికి కూడా.
హల్లెలూయా. కానీ ఎక్కడ మహిమ తగ్గదో, ఈ 3 ప్లేసుల్లో మహిమ తగ్గని ప్లేస్ ఎక్కడయ్యా అంటే, ఆ వెలుగు తగ్గిపోని ప్లేస్ ఎక్కడయ్యా అంటే అతి పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఎక్కడ మహిమ తగ్గిపోదో అక్కడికి వెళ్ళాను. సంగమా, మరి మీరు వెళ్ళాలని ఇష్టపడతలేదా? ప్రవక్త వెళ్ళానంటున్నాడు. ప్రవక్త వెళ్ళింది వాస్తవమే. మరి మనము ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే ఆ మహిమను ఒకసారి రుచి చూస్తే ఆనందమే వేరండి. మనము రాజు సన్నిధిలో జీవిస్తున్నాం. హల్లెలూయా. నేను బలిపీఠం మీద శుద్ధీకరించబడి తిని, ఆ బలిపీఠము నన్ను శుద్ధీకరించింది, నా పాపాలను కాల్చేసింది, నా అవిశ్వాసాన్ని తీసేసింది, నాలో ఉన్న లోకాన్ని తీసేసింది, లోకం యొక్క తాపత్రయము నాలో నుండి దూరపరిచింది, దేవుని కొరకు ఆశ కొనేలా చేసినది, ఆయన్ని ప్రేమించేలా చేసినది, ఆయన్ని కౌగిలించుకొని హత్తుకునేలా చేసినది, ఆయనతో జీవించేలా చేసినది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడో చూడండి, ఇక్కడ విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. నేను బలిపీఠం మీద శుద్ధీకరించబడి తిని, ఓ ఆయన నామమునకు మహిమ కలుగును గాక. నేను చిరిగిపోయిన తెరను దాటి మహిమ విఫలము కాని స్థలములో ప్రవేశించాను. నా ప్రభువు ఎప్పుడైతే సిలువలో మరణించాడో, ఆకాశము నుండి భూమి దగ్గరికి తెర 2గా చినిగిపోయినది. ఎందుకో తెలుసా? ఆ స్థలంలోకి నేను వెళ్ళేదాని కొరకు. నా ప్రభువు ఆ స్థలంలోకి వెళ్ళటానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయన రక్తాన్ని తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఈ ఉదయకాల సమయంలో నేను వెళ్ళటానికి ఇష్టపడుచున్నాను. ఓ సంగమా, మరి మీరు ఏమంటున్నాడో చూసారా? మహిమ విఫలము కాని స్థలంలో ప్రవేశించాను. మనం రాజు సన్నిధిలో జీవించుచున్నాం. ఒకానొక మహిమకరమైన దినమున, ఏ దినమండి? ఒకానొక మహిమకరమైన దినమున ఈ పాత శరీరం, ఇప్పుడు ఈ రక్త మాంసాల శరీరం తీసేయబడుతుంది, కరిగిపోతుంది. కరిగిపోతుంది అంటే అర్థం ఏంటి? తీసివేయబడుతుంది. అక్కడ ఉన్న ఆ వృద్ధురాలైన తల్లులు తండ్రులు, కొన్ని సంవత్సరాల క్రితం అందమైన ఆ యువతితో ఆ బలిపీఠం దగ్గరికి నడిచి వెళ్ళావు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వృద్ధురాలైన ఆ తల్లి తండ్రులు, హల్లెలూయా, ఆ బలిపీఠం దగ్గరికి నడిచి వెళ్ళారు. హల్లెలూయా. మరి మీరు కూడా ఆ బలిపీఠం దగ్గరికి నడిచి వెళ్ళాలని ఇష్టపడుచున్నారా? ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నారా? ఎంతమంది ఉదయకాల సమయంలో కోరుకుంటున్నారు? ఆ అందమైన యువతితో ఆ బలిపీఠం దగ్గరికి నడిచి వెళ్ళావు. కానీ ప్రకృతి అది ఎలా పోయినదో మీరు చూశారు. ఒకానొక మహిమకరమైన దినమున యేసు దేవుని సన్నిధిలో నుండి తిరిగి వచ్చును. అప్పుడు ఒకప్పుడు మనము కలిగి ఉన్న శ్రేష్టమైన దాన్ని అంతటిని, శ్రేష్టమైనది, హల్లెలూయా, ఒకప్పుడు మనము కలిగి ఉన్న శ్రేష్టమైనది దాన్ని అంతటిని, నిత్యమైనది, శ్రేష్టమైనది, హల్లెలూయా. ఎలాగ తలంచుకోవాకండి. అవతల ఆయన నాకు 20,000 అప్పు ఇవ్వాలి, ఆ 20,000 కొరకు నేను అది కాదు శ్రేష్టమైనది. నిత్య జీవం శ్రేష్టమైనది, శాశ్వతమైనది. ఇవేంటి? అల్పకాల పాపభోగాలు. అసలు ప్రణాళిక ఇక్కడ కాదండి. ఆటి మీద దృష్టి పెట్టటం, నిత్యత్వం మీద దృష్టి పెట్టటం, నిత్య జీవం మీద దృష్టి పెట్టటం. అదే కదా ఆదాము కోల్పోయినది పాపం చేయటం ద్వారాగా.
దాన్నే కదా యేసుక్రీస్తు ఇవ్వటానికి వచ్చింది. మరి అది ఈ ఉదయకాల సమయంలో వద్దా? ఎంతమందికి కావాలి? ఆ శ్రేష్టమైన దానిని తిరిగి పొందుకొని ఆయనతో యుగయుగాలు ఉందుము. అదే ఆ యుగయుగాలు ఉండేది, ఆ శ్రేష్టమైనదే వాక్యపు శరీరం. ఆ వాక్యపు శరీరం ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు? ఎన్ని డబ్బులు ఇస్తే వచ్చిందండి వాక్యపు శరీరం? నీకు డబ్బులు ఇస్తే వచ్చేదా? అది రాదండి. అది కోట్ల రూపాయలు ఇచ్చినా రాదు. అది నిజమని నేను చెప్పేది. ప్రైజ్ లార్డ్. ఆ వాక్యపు శరీరము దేవుడు ఎవరికైతే ముందే ఇచ్చాడో వారే పొందుకుంటారు. హల్లెలూయా. ఆ శ్రేష్టమైనది పొందుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళింది తిరిగి మరలా ఈ కాలంలో మరలా ప్రకటన 10లో తిరిగి మరలా ఆ శ్రేష్టమైనది వచ్చింది. దాన్ని పొందుకోవాలి. ఈ శరీరములు దేని నుండి తయారు చేయబడ్డాయి? మనం జీవిస్తున్న ఈ శరీరాలు దేని నుండి తయారు చేయబడ్డాయి? కొన్ని అణువులు, కొంత వెలుగు, పెట్రోలియం మొదలగైన వాటి సమకూర్చి భూమి నుండి దేవుడు మట్టి నుండి తీశాడు. ఆ చిత్రమును చిత్రీకరించాడు. ఇదిగో ఆ చిత్రం, మట్టి నుండి తయారు చేసిన చిత్రం. నీ పక్కన సహోదరుని చూస్తే దేవుడు తయారు చేసిన చిత్రం. అర్థమవుతుందా? అంటే నువ్వు కూడా అర్థమవుతుందా? ఇప్పుడు మనము నెగటివ్లో జీవిస్తున్నాం. ఇదేంటి నెగటివ్ అంటే? ఫిలిం. నెగటివ్లో పిక్చర్ బాగా కనపడిద్దా? చెప్పండి. ఇప్పుడు ఫోటో తీస్తారండి. ఫోటో తీయంగానే వెనక ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఫిలిం ఇచ్చేవాళ్ళు. ఏంటది? ఫిలిం ఇచ్చేవాళ్ళు. ఆ ఫిలింని తీసుకెళ్ళిపోయి కవర్లో పెట్టుకొని ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు తీసుకెళ్ళిపోయి, అయ్యా ఒక 5 ఫోటోలు దిద్దవా అని ఇస్తే ఆ ఫిలింని తీసుకెళ్ళి డార్క్ రూమ్లోకి తీసుకెళ్తాడు. చీకటి గదిలోకి తీసుకెళ్ళిపోయి దాన్ని డెవలప్ చేస్తాడు. ఇక పేపర్ మీద వచ్చేస్తాయి పిక్చర్లు. చూసారా? ఫిలింలో ఫోటోలు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఫిలింలో ఫోటోలు, పేపర్ మీద ఫోటోలు కాకుండా ఫిలింలో ఫోటోలు. ఫిలింలో ఫోటోలు నెగటివ్. వాటిని ఏమంటారు? నెగటివ్ ఫొటోస్ అంటారు. అంటే క్లియర్గా కనపడవు. హల్లెలూయా. స్పష్టంగా ఉండదు. అది నెగటివ్ లై. ప్రైజ్ లార్డ్. కానీ దాన్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే డార్క్ రూమ్కి వెళ్ళాలి. డార్క్ రూమ్ ఏంటంటే మరణం తర్వాత డెవలప్ అవుతుంది. అది ఆ అసలైనది పొందుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము నెగటివ్లో జీవిస్తున్నాం. అందరము ఎక్కడ జీవిస్తున్నాం? ఒకానొక మహిమకరమైన దినమున మరణము ఈ చిత్రమును అభివృద్ధి పరుస్తుంది. మరణం అనేది ఈ చిత్రాన్ని, ఈ నెగటివ్ని అభివృద్ధి చేసి డెవలప్ చేసి అసలైన రూపానికి తీసుకొచ్చేస్తుంది. హల్లెలూయా. ఒకానొక మహిమకరమైన దినమున మరణము ఈ చిత్రమును అభివృద్ధి పరుస్తుంది. అప్పుడు మనము నూతనమైన మహిమ పరచబడిన శరీరంలో, అంటే ఈ శరీరాన్ని ఈ నెగటివ్లో జీవిస్తున్న మనము ఇది విడిచిపెడుతున్నాం. మరణము అంటే యోర్దాను నది అవతలకి వెళ్ళబోతున్నాం. మరణం అనే నదిని అవతలకి వెళ్ళబోతున్నాం. మరణం అనేది డార్క్ రూమ్ అయి ఉన్నది. ఆ డార్క్ రూమ్లోకి దీన్ని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆ మహిమకరమైనది వస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా? ఇక ఎన్నడూ వృద్ధులు కాం. ఈ శరీరంలో వృద్ధులు అవుతాం, ఆ శరీరంలో వృద్ధులు కాం. ఇక ఎన్నడూ రోగం ఉండదు. ఈ శరీరంలో రోగం ఉంది, ఆ శరీరంలో ఎన్నడూ రోగం ఉండదు. ఎన్నడూ గుండె జబ్బులు రావు. ఈ శరీరానికి గుండె జబ్బులు వస్తున్నాయి, ఆ శరీరానికి గుండె జబ్బులే రావు. సహోదరుడా,
ఆ వాతావరణం అనే తెరను దాటి సారీ అండి సహోదరుడా, ఆ ఆవరణము, అది మొదటది, ఆవరణము అను తెరను దాటి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ తెర ఏదో కాదు, నీ చుట్టూ ఉన్న లోకాన్ని మూసేసుకో. పరిశుద్ధ స్థలంలోకి వెళ్తుంటే బయట వెలుగు ఏమైనా కనపడిద్దా? ఏమండి, పరిశుద్ధ స్థలానికి వెళ్తుంటే పక్కన అవతల ఇంటి వాళ్ళు ఏమైనా చేస్తున్నారో తెలుస్తుందా? ఇటు పక్కన అవతల వాళ్ళు ఏమైనా చేస్తున్నారో తెలుస్తుందా? చుట్టూ ఏమైంది? లోకం మూసేయబడింది. పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వెళ్ళినప్పుడు లోకం మూసేయబడింది. అదే ఆవరణంలో ఉన్నప్పుడు నీకు కనబడుతుంది అంతా. ఇప్పుడు ఆవరణాన్ని దాటుకొని పరిశుద్ధ స్థలంలోకి వచ్చావు, లోకం మూసేయబడింది. ప్రైజ్ లార్డ్. నీ చుట్టూ ఉన్న లోకం మూసేసుకున్నావు, నీ జీవితమును క్రీస్తుకు ప్రతిష్ఠించుకున్నావు. సమర్పణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండుట యోగ్యమైనది. ఎంతమంది సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు? నీవు దాన్ని విశ్వసిస్తున్నావా సహోదరి సహోదరుడా? ఖచ్చితంగా అది యోగ్యమైనదాన్ని నమ్ముచున్నావా? ఎలాంటి జీవితం జీవించాలి? సహోదరుడు బ్రన్హాం, దేవుని కృప ద్వారా నేను అలాంటి జీవితం జీవించాలని కోరుకుంటున్నా. నా చుట్టూ ఉన్న లోకం మోతేసుకోవాలనుకుంటున్నా, లోక ఆశలన్నీ మోతేసుకోవాలనుకుంటున్నా. నేను క్రీస్తుతో జీవించాలనుకుంటున్నా, వాక్యముతో జీవించాలనుకుంటున్నా. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మీలో ఎందరు చెప్పగలరలా? మీ చేతులు పైకెత్తండి. అలా చెప్పేవారు మీ చేతులు పైకెత్తండి. నేను ఆ విధంగా జీవించకోరుచున్నాను. దేవుడు నన్ను దీవించునుగాక. మనకు అది అవసరమై ఉన్నదని నమ్ముచున్నాము. మీరు నమ్మటం లేదా? సంగమా, మీరు నమ్మటం లేదా? అది అవసరమని నమ్మటం లేదా? మీ చుట్టూ ఉన్న లోకాన్ని మోతేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలనుకుంటున్నారా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగా. అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.